గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది. అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది. దీన్ని పుష్యార్క యోగం అంటారు. ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి. చాలా విశేషం. అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయి. చాలా విశేషం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి. లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం. కారణం ఏంటి? పౌర్ణమి కాబట్టి. అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి. వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ, సత్యనారాయణ స్వామి వారికి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేషము. గ్రహ దోషాలను తొలగుతాయి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక రెండో విషయం, ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి. దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద అనుకూలంగా కనపడట్లేదు. అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దాం అనుకునేటటువంటి వారికి పాపం అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మానసిక వ్యధ కనపడుతోంది. ఇష్టమైన వారితో వివాహాల కోసం కానీ, లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవ్వడాలు కానీ, లేదా వివాహ సంబంధాలు చెడిపోవడాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు, లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు, లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికం అవ్వడాలు, పిల్లల మాట వినకపోవడాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా రిలేషన్గా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు, గొడవలు, కోపతాపాలు, వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రమశిక్షణ లేకపోవడము, అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము, పట్టుదల లేకపోవడము, లేదా లేజీనెస్, బద్ధకము పెరిగిపోవడము, ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దామనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎదురుకు వెళ్ళే పరిస్థితి కనపడలేదు. ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతోంది. జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి, కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి, జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది. అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల వల్ల కూడా, కుటుంబంలో ఉండే వ్యవహారాల వల్ల కూడా మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానం మీద అతిగా ప్రేమ చూపించిన, గారావం చేసిన, వాళ్ళని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సంతానం విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి. వాళ్ళని కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, కలయికల వల్ల ఆసక్తి బాగా పెరిగిపోతాయి. ఈ వారం జాగ్రత్త. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే కనుక అపార్థాలై, మనస్పర్ధలై దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు తీర్చేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బందులు కలగజేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఈ వారంలో మీరు చాలా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల మానసిక పరమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, అంటే భూములు కొనేటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు
తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ, లేకపోతే కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం, సరైన ప్రదేశమా కాదా చూసుకోవడము, సరైనటువంటి వ్యవహారం చూసుకోవడము, సరైన వ్యాపారం పెడుతున్నా లేదా అనే విషయం మాత్రం బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది. ఏదేమైనా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతుంది, జాగ్రత్త. నిరుద్యోగులు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే సరైన అవకాశాలు రాకపోవడం వల్ల కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగస్తులందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారిక ఇబ్బందులు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాదాలు, కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతుంది. అనుకూలంగా కూడా కనపడటం లేదు. ఇక అనవసరమైనటువంటి శారీరక కోరికలు పెంచుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానందంగా లాభం లేకపోవడము, పరిశ్రమలు, వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. ఇక వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మొదట్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత వారాంతరం ఎందు లాభాలు కనపడతాయి. ప్రతి చిన్న విషయానికి కోప్పడడం, ఉద్రేకపడడం, కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవి మాత్రం మంచిది కాదు. ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక విద్యార్థులకి చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు, జాగ్రత్త. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత లేకపోవడము, విలువైన ఆభరణాలు, వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యామోహాల ప్రభావం ఎక్కువైపోతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలియని పరిస్థితి ఈ వారం కనపడుతోంది. అలాగే వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే పరిస్థితి కనపడలేదు. మొండి బాకాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది, జాగ్రత్త. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి, సైంటిస్టులకి, టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి, ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి, రాబోయే భవిష్యత్తును అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఇక సామాజికంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, వ్యావహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. అలాగే చక్కని ఆదాయ వనరులు, అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దానికి తగ్గ ఆదాయాలు, పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బోనస్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు ఎందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పచ్చు. మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పనినైనా సరే నేను చేయగలను, చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పంతో ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు లాంటివి, పోలీస్ కేసులు లాంటివి, ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. ఇక రహస్య నిర్ణయాల వల్ల, లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతుంది. కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు కానీ, బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరుతాయని చెప్పొచ్చు. లేదా ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ ఇబ్బందులు తగ్గుతాయి. విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు. అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు.
విదేశాల్లో ఉండేవారు కూడా వృత్తిపరంగా వ్యవహారపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతట మీరు స్వయం ఉపాధి ఏదైనా మీ అంతట మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా, ఇలాంటి వాటి పట్ల మీ అంతటి మీరే ఏదైనా ఒక ఫ్యాక్టరీయో, ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. వాటికి సబ్సిడీలు రావడం కానీ, లోన్లు రావడం కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్ఓసీలు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, అనుకూలత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోను, బంగారంలోను పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు. విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతుంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, దృఢ సంకల్పము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పొచ్చు. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలతలు ఉన్నాయి. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటల యందు, నృత్యము యందు, లేదా అందంగా వంటలు వండడం యందు, లేదా అందంగా తీర్చిదిద్దడం యందు ఇంటిని, అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టడంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు, సూచనలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు. స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ, మొండివకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారంలో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా వాళ్ళతో ఏదైనా సరే రిలేషన్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుని చర్చించుకోవడము, ఏదైనా గొడవలు ఉంటే కనుక పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది చేసే పని యందు అన్నింటిలోనూ కూడా. అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, అన్ని రంగాల వ్యవహారాల్లోనూ కూడా శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అలాగే కొత్తగా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి సబ్జెక్టుని, మంచి కోర్సులను ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కెరీర్కి సంబంధించినటువంటి గ్రోత్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీలో విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కెరీర్కి, పిల్లల అభివృద్ధికి బాగా ప్రోత్సాహాన్ని అందిస్తారు. వాళ్ళ కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ చాలా శాతం పరిష్కారం అవ్వడమే కాదు, అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్యార్థులకి అవగాహనతో పాటుగా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తులు సంక్రమింపజేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి కానీ బయటపడడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఖర్చు చేయాలనే విషయం మాత్రం ఆచితూచి వ్యవహరించగలుగుతారు. ఒకే రకమైన వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా అవసరానికి ముఖ్యమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు విషయంలో కూడా వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. అయితే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే చిన్న కోరికలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక భోగాలు కానీ, కలయికలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు కానీ, లేదా అక్కడుండే వాతావరణం కానీ బాగా అనుకూలిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి అవకాశాలు మీకు వస్తాయి. అలాగే మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా రుణాలు చేయడానికి, రుణాలు తీర్చడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా
అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, బంగారం పరంగా కానీ, వెండి వస్తువుల్లో కానీ, స్థిరాస్తులు చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు లాభదాయకంగా కనపడుతున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు ఈ వారంలో చక్కగా జరపచ్చు. ఇక సంతానం విషయంలో కూడా శుభ సమాచారం కనపడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ప్రేమ అనుకూలతలు పెరుగుతాయి, అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి, విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడడంతో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. అలాగే వాహనాల విషయంలో కానీ, లేదా వాహనాలు రిపేర్ చేయించుకునే విషయం, గృహంలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు రిపేర్ చేయించుకోవడం లాంటి విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వ్యవసాయపరంగా మంచి తెలివితేటలు, ఆర్గానిక్ పరమైన వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఈ వారం సక్సెస్ అవుతారు. వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి ఎక్కువ లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలన్న తపన, లేదా పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన, అలాగే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది, మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ అంతటి మీరే ఏదైనా కొత్తగా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.